ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విజువల్ వండర్. ఇంకోటి ఏంటంటే మూవీ పరంగా వస్తే ఇప్పుడు ఒకప్పుడు శంకరాభరణం అయినా సరే ఫ్లాప్ అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఏది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా రండి అని చెప్పిండు. మూవీ మాత్రం ఓవరాల్గా నాకు చాలా బాగా నచ్చింది. 5-6 years బ్యాక్ ఒప్పుకున్న విశ్వక్సేన్కి ఇప్పుడున్న విశ్వక్సేన్కి చాలా డిఫరెన్స్. కాకపోతే మూవీ ఓవరాల్గా విజువల్ వండర్ అన్న. ఒకప్పుడు అమ్మోరు సినిమాని దేవి సినిమా ఎట్లయితే ఎక్స్పీరియన్స్ పొందినామో థియేటర్లో, నేను అది చిన్న ఉన్నప్పుడు ఎట్లయితే అరే మస్తు ఉందిరా విజువల్స్ అనుకున్నామో అదే ఫీలింగ్ నాకు ఇక్కడ అనిపించింది. మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ డైరెక్షన్ అండ్ విజువల్స్ అన్న. అసలు 3 stories నడుస్తుంటాయి. 3 storiesలో నాకు విశ్వసేన్ గారి ఒక స్టోరీ బాగా నచ్చింది. ఇంకొకటి బాబు సెకండ్ బాబుది ఏమంటారు స్టోరీ నడుస్తుంటుంది. అది మాత్రం ఒక హాలీవుడ్ రేంజ్ ఉన్నది. ఆ చిన్న బడ్జెట్లో ఒక పెద్ద ఫిలిం తీసిరు. చిన్న బడ్జెట్లో ఒక పెద్ద విజువల్స్ వండర్ తీసిరు. ఇది 6 years కష్టపడ్డది కంపల్సరీ అది ఏమంటారు నిలవేరిందన్న. సినిమా లొకేషన్ల గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. బాగున్నాయి లొకేషన్స్ అన్న. అసలు ఆయన చెప్పినట్టు సీజన్కి ఆగి తీసిండు. ఏదైతే ఆగిందో అది చూపెట్టిండో అది కంపల్సరీ 100% అక్కడ ప్రూవ్ అయింది. చాలా బాగుంది నాకైతే. మెయిన్ థింగ్ ఏంటంటే విజువల్స్ మీరు ఇలాంటి సినిమా థియేటర్లో చూస్తేనే మీకు ఆ ఎక్స్పీరియన్స్ పొందుతారు. మనం మామూలుగా చిన్న స్క్రీన్ చూస్తే అంత ఉండదు. ఇలాంటి ఫిలిమ్స్ మనం చూడాలి. మన తెలుగులో ఒక హాలీవుడ్ చిన్న బడ్జెట్ నుంచి హాలీవుడ్ రేంజ్కి తీసుకెళ్ళారంటే అది మనము ఏమంటే ప్రౌడ్గా ఫీల్ కావాలి. కంపల్సరీ థియేటర్ వాచబుల్ అనేది. సినిమా చాలా బాగుంది భయ్య.